ప్రముఖ సర్వే సంస్థ ప్యూ రీసెర్చ్ సెంటర్ మత ప్రాతిపదికన జనాభా పెరుగుదలకు సంబంధించి ఓ అధ్యయనాన్ని విడుదల చేసింది. ఈ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జనాభా అత్యంత వేగంతో పెరుగుతున్నట్టు ప్యూ రిపోర్టు వెల్లడించింది. అదే సమయంలో క్రైస్తవులు, హిందువుల జనాభా అంతకంతకు తగ్గుతున్నట్టు తెలిపింది. 2010-2020 మధ్యకాలానికి నిర్వహించిన సర్వేలో క్రిస్టియానిటీ 1.8% తగ్గి 28.8% పడిపోయినట్టు వెల్లడించింది. అయినప్పటికీ క్రైస్తవం ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా కొనసాగుతున్నట్టు తెలిపింది. అదే సమయంలో ముస్లింల జనాభా 23.9% నుంచి 25.6%కి ఎగబాకింది. ఈ 10 సంవత్సరాల్లో 34,70,00,000 మంది ముస్లిం జనాభా పెరిగారు. పెరిగిన అన్ని మతాల వారిని కలుపుకున్న ఈ సంఖ్య ఎక్కువగానే ఉంది. ముస్లింలు 21% అంటే 170 కోట్ల నుండి 200 కోట్లకు పెరిగారు. క్రైస్తవులు 12.3 కోట్ల మంది మాత్రమే పెరిగి మొత్తం జనాభా 230 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో హిందువులు 15% నుంచి 14.9%కి తగ్గిపోయారని, అయితే వారి సంఖ్య పెరిగిందని వివరించింది. 2010లో ప్రపంచంలో 110 కోట్ల మంది హిందువులుండగా 2020లో ఆ సంఖ్య 120 కోట్లకు పెరిగింది. 2010లో భారత్లో హిందువుల జనాభా 80% కాగా 2020కి ఇది 79%కి పడిపోయింది. 2050 నాటికి 77%కి హిందువులు తగ్గిపోవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో భారత్లో ముస్లింల జనాభా 14.3% నుంచి 15.2%కి పెరిగినట్టు అధ్యయనం చెబుతోంది. ముస్లిం జనాభా 70% మేరకు పెరిగి 2060 నాటికి ప్రపంచంలో 300 కోట్లకు దాటుతుందని అంచనా వేస్తున్నారు.